Bank Employees Association, long live. Long live, long live. ABA march on. March on, march on. ABA long live. Long live, long live. ABA long live. Long live, long live. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. జాతీయకరణ వర్ధిల్లాలి. జాతీయ బ్యాంకులు వర్ధిల్లాలి. జాతీయకరణ వర్ధిల్లాలి. బ్యాంకుల జాతీయకరణ వర్ధిల్లాలి. బ్యాంకుల జాతీయకరణ వర్ధిల్లాలి. ప్రైవేట్ బ్యాంకులన్నీ జాతీయం చేయాలి. ప్రైవేట్ బ్యాంకులన్నీ జాతీయం చేయాలి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ జిందాబాద్. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ లాంగ్ లివ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య వర్ధిల్లాలి. బ్యాంకుల జాతీయకరణ వర్ధిల్లాలి. బ్యాంకుల జాతీయకరణ వర్ధిల్లాలి. ప్రైవేట్ బ్యాంకులన్నీ జాతీయం చేయాలి. ప్రైవేట్ బ్యాంకులన్నీ జాతీయం చేయాలి. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. నిన్నటి విజయం. నిన్నటి విజయం. నేటి విజయం. నేటి విజయం. రేపటి విజయం. రేపటి విజయం. రేపటి విజయం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంగ్ లివ్. Long live, long live. AIBA long live. Long live, long live. AIBA long live. Long live, long live. AIBA zindabad. Zindabad, zindabad. All India Bank Employees Association zindabad. Zindabad, zindabad. All India Bank Employees Association zindabad. Zindabad, zindabad. AIBA zindabad. Zindabad, zindabad. AIBA zindabad. Zindabad, zindabad. AIBA long live. Long live, long live. To be under bank nationalized sector, we demand. Andhra Pradesh and Telangana bank udyogula samakhya vardhillali. All India Bank Employees Association long live. We demand public sector banking. We demand. We demand public sector banking. We demand. ఇది చాలా చరిత్రాత్మకమైన రోజు. మన భారతదేశం ఆర్థిక చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్లో ఉండి ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి తరుణంలో బ్యాంక్ ఉద్యోగులు ముఖ్యంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసినటువంటి పోరాటాల వలన మేడం ఇందిరాగాంధీ గారు ఆ రోజు భారతదేశ ప్రధానిగా ఈ బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చేతివృత్తుల వారు వీళ్ళ జీవితాల్లో పెద్ద మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజుని మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి, అలానే బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ నుంచి కూడా సభ్యులు నాయకులందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు
గురించి, దీని ప్రాముఖ్యత గురించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారిని మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత మనం ఇందిరాగాంధీ గారికి మన అందరం కూడా బ్యాంక్ ఉద్యోగులుగా, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలుగా ఆవిడకి మన నివాళులు అర్పిస్తూ, ఆమెకు మన కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ బ్యాంకులు ఇంకా జనాన్ని మోసం చేస్తూనే ఉన్నాయి, ఇంకా ప్రజల డబ్బును దోచుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టరు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల డబ్బును దోచుకుంటున్నాయి. ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలనే ఒక సంకల్పంతో మేడం ఇందిరాగాంధీ గారికి మనం నివాళులు అర్పించిన తర్వాత రవీంద్రనాథ్ గారు, మన ఏపీటీబీఎఫ్ అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణారావు గారు, మన ఏపీటీబీఎఫ్ సంబంధించిన జాయింట్ జనరల్ సెక్రటరీ, ఏపీటీబీఎఫ్ ఆఫీస్ బేరర్సు అండ్ కామ్రేడ్స్, చాలా సంతోషం. పొద్దున్న ఈ టైంలో మొబిలైజేషన్ అవుతుందా లేదా అనేటటువంటి ఆలోచన మాకున్నా, బట్ నేషనలైజేషన్ పట్ల మీకు ఉండేటటువంటి కమిట్మెంట్ కానీ, లేదా భారతదేశంలో ప్రైవేటు బ్యాంకులు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల మీ వ్యతిరేకత కానీ, దాన్ని చూపించడానికి చాలా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ అవ్వటం అనేటటువంటిది తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఇవాళ హైదరాబాద్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన జిల్లా కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవటం, దేశవ్యాప్తంగా కూడా దీని ప్రాముఖ్యతని తెలియజేస్తూ అందరం కూడా రకరకాల కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది మనం గడిచినటువంటి 55 సంవత్సరాల కాలంగా చేస్తున్నటువంటి పనిని మరొకసారి మనం కమిట్ అయ్యాం. అయితే ఇదేదో యాదాలాపంగా వచ్చేటటువంటి రోజు కాదు. 55 సంవత్సరాల క్రితం, అంటే 1969 కంటే ముందు దాదాపు 100 సంవత్సరాలు భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగం చేతిలో ఉండటం, ఆ ప్రైవేట్ రంగంలో చేతిలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ కూడా వారి వారి కమ్యూనిటీల అవసరాలకు మాత్రమే ఉపయోగపడేటటువంటిగా, అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక పెద్ద జాతీయ బ్యాంకు టాటాల చేతుల్లో ఉండటం, గోయంకాల చేతుల్లో వచ్చి యూకో బ్యాంక్ లాంటి బ్యాంకులు ఉండటం, అదే రకంగా ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులన్నీ చెట్టియార్లు అనేటటువంటి ఆ కార్పొరేట్ సంస్థలు ఉండటం. సో ఇవన్నీ కూడా వారి వారి ఆ ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే బ్యాంకులు ఉపయోగపడ్డాయి తప్పిస్తే దేశ ప్రగతి కోసం కానీ, దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఆర్థిక ప్రయోజనాలకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి సందర్భంలో పార్లమెంటు బయట ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి సంస్థలు పోరాటాలు చేయటం, పార్లమెంటు లోపల అనేక రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు లోపల కూడా పోరాటాలు చేసి బ్యాంకుల్ని ఎట్టి పరిస్థితుల్లో జాతీయం చేయాల్సిందే, బ్యాంకుల్లో ప్రభుత్వాల యొక్క పెట్టుబడులు మాత్రమే ఉండాలి తప్ప ప్రైవేట్ రంగ పెట్టుబడులు మాత్రం ఉండటానికి వీల్లేదనేటటువంటి ఆ నినాదాన్ని చాలా బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో మేడం ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు కూడా ఈ డిమాండ్లో ఉన్నటువంటి సహేతుకాన్ని అర్థం చేసుకుని 1969లో పార్లమెంటులో దీన్ని బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటులో జాతీయకరణ బిల్లుని పాస్ చేయించినారు. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించినాయి. వారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. మీ అందరికీ తెలిసి సంగతి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయినటువంటి బిల్లును కూడా దాన్ని తిరస్కరించేటట్టు చేశారు. ఇది చరిత్ర ఇదంతా. అయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొక్కవోని పట్టుదలతో అదే పోరాటాన్ని పార్లమెంటు బయట మనం కంటిన్యూ చేశాం. పార్లమెంటు లోపల వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ముఖ్యంగా, అదే రకంగా వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల యొక్క మద్దతుతో మళ్ళీ తిరిగి రాజ్యాంగాన్ని అమెండ్ చేసి మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్లోకి బ్యాంకులు తీసుకుని వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. మనం చేసినటువంటి పోరాటాల ఫలితం. ఆ ఫలితంగానే 1969లో 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. మళ్ళీ తిరిగి 1980లో మరొక 6 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి మరి 8 అనుబంధ బ్యాంకులు కలిపి దేశంలో 1969లో 28 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఈ దేశంలో ఉండేవి. కానీ కాలక్రమేణా జరిగినటువంటి అనేక మార్పుల ఫలితంగా ఇవాళ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులే ఉండొచ్చు. కానీ దాదాపు 1,80,00,000 కోట్ల పైబడి ఇవాళ డిపాజిట్లు, అదే రకంగా 1,50,00,000 కోట్ల రూపాయల పైబడి రుణాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఆర్థిక పరమైనటువంటి అసమానతలు తొలగించేటటువంటి ప్రాసెస్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల యొక్క పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంగా ఈ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలనేటటువంటి ప్రయత్నం
ఈ మూడోసారి ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి రావటం అనేటటువంటిది దురదృష్టం. ఇక్కడ ఎవరిని మనం వ్యక్తిగతంగా విమర్శించకపోయినా దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాలకి ఎంప్లాయ్మెంట్ లభించింది, అట్టడుగు వర్గాలకి రుణ సౌకర్యం లభించింది, అనేక మంది చాలా పెద్ద ఎత్తుకి ఆర్థిక పరంగా ఎదగటం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వటం, దాదాపు 100 కోట్ల రూపాయలు మాత్రమే 1969వ సంవత్సరంలో దేశంలో 70% మంది ఆధారపడినటువంటి అగ్రికల్చర్ సెక్టార్కి రుణాలు ఇస్తే ఇవాళ 25 లక్షల కోట్ల రూపాయల రుణాలు కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇచ్చినాయి. అటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వాల నుంచే రక్షించుకునేటటువంటి దౌర్భాగ్యం ఇవాళ మనందరికీ ఏర్పడటం అనేటటువంటిది చాలా శోచనీయం. సో ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వాల నుంచి రక్షించుకోవడం అంటే కంచే చేను మేసేటటువంటి స్థితిలో మనం చేసేటటువంటి పోరాటాలు. సో అందుకని తప్పనిసరిగా ఈ రోజున మనం చాలా పెద్ద ఎత్తులో మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేటటువంటిది ఇది మన కోసం కాదు, దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశంలో ఉండేటటువంటి రుణ సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అంచేత మన కృతజ్ఞతాపూర్వకంగా ప్రపంచంలో ఎవరూ తీసుకోలేని నిర్ణయం మేడం ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి హోదాలో తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా నిరంతరం మనతో చర్చలు జరపటం, ఫైనాన్షియల్ బిల్స్ సంబంధించిన ఏ బిల్ అయినా సరే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో చర్చలు లేకుండా ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. మేమే ప్రత్యక్ష సాక్షులు, మేము పార్టిసిపేట్ చేసినాం. దురదృష్టవశాత్తు గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంగా ఈవెన్ వేజ్ రివిజన్ల మీద కూడా చర్చలు చేయలేనటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉండటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరంగా మనం భావించాలి. 11వ బైపార్టెడ్ సెటిల్మెంట్ చేసాం, 12వ బైపార్టెడ్ సెటిల్మెంట్ చేసాం. ఎక్కడా కూడా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా మనతో చర్చించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఎర్లియర్ ఇందిరాగాంధీ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటివి కానీ, నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటివి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క సంఘాలతో ప్రభుత్వాలు మాట్లాడాలి అనేటి ఒక నోబెల్ ఐడియా ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఏవైనప్పటికీ కూడా మన కృతజ్ఞత ఏదైతే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుని 55 సంవత్సరాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం, దీన్ని మరింతగా మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో యునైటెడ్ ఫోరం మనకి మద్దతు తెలియజేస్తారా లేదా రాజకీయ పార్టీలు తెలియజేస్తారా అనేటటువంటిది వారి విచక్షణకి మనం వదిలిపెట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటులో కనుక ప్రైవేటీకరణ కనుక బిల్లు ప్రవేశపెడితే దాన్ని ఇండెఫినెట్ స్ట్రైక్తో వ్యతిరేకిస్తాం అనేటటువంటి మన నిర్ణయం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ రకంగానే ఉంది. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు మాత్రమే ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయగలుగుతాయి, దేశ ప్రజలందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కల్పించగలుగుతాయి అనేటటువంటి వాదనలో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుగా కృతజ్ఞతాపూర్వకంగా మేడం ఇందిరాగాంధీ గారికి మనం ఒక పూలదండ సమర్పిద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా వీటికి మనం కమిట్ అయ్యి ముందుకు వెళదాం. దానిలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందంటలో మీరందరూ కూడా ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తారంటలో ఎక్కడ కూడా సందేహం లేదు. మరొకసారి పొద్దున్నే 6:30, 7 గంటలకి పెద్ద ఎత్తులో అసెంబ్లీ అయిన మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కూడా ఇందాక మనం స్లోగన్ ఇచ్చినట్టుగా నిన్నటి విజయం నిన్నటి విజయం నేటి విజయం నేటి విజయం రేపటి విజయం రేపటి విజయం అంతిమ విజయం అంతిమ విజయం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ long live all India Bank Employees Association జిందాబాద్ all India Bank Employees Association వర్ధిల్లాలి. థాంక్యూ కామ్రేడ్స్, ఈరోజు మనకు చాలా సంతోషకరమైన దినం. 19 జూలై 1969లో మేడం ఇందిరాగాంధీ గారు ఒక బోర్డు డిసిషన్ తీసుకొని ఫస్ట్ టైంగా దాదాపు అన్ని బ్యాంకులు, ప్రధానమైన బ్యాంకులు నేషనల్ చేశారు. తర్వాత 1980లో కూడా ఒక 6 బ్యాంక్స్, అంటే టోటల్గా 20 బ్యాంక్స్ నేషనల్ చేసి వాటి యొక్క బ్యాంకులో ఉన్న డిపాజిట్లను మామూలు ప్రజానికానికి, రైతాంగానికి, చిన్నకారు ఇండస్ట్రీస్ వారికి, ఎడ్యుకేషన్ లోన్స్కు, గృహ పరిశ్రమలకు అందరూ కూడా ఇచ్చే సౌకర్యం చేశారు. దానివల్ల చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్రాంచ్లు ఏర్పడటం, తద్వారా ఉద్యోగస్తులకు ముఖ్యంగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి చాలా డిమాండ్ వచ్చింది. దీని కూడా దాంట్లో ఒక బెనిఫిషియరీ. 68లో కార్యక్రమం ఉన్నప్పుడే ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 70లో బ్యాంకులు, 69లో రావటం, 70లో బ్యాంకులో అపాయింట్మెంట్ కావడం జరిగింది. అలా ఈ నేషనలైజేషన్ వల్ల చాలా మనకు ప్రాబ్లం, చాలా ఉపయోగం కలిగింది. ఈ రోజు నాడు అప్పట్లో చాలామంది తెలిసి ఉంటుంది, ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అప్పుడు
మూమెంట్లో పాల్గొని ఉండరు. ఆ జాతీయ కాకముందు ఏ రైతుకైనా అప్పు కావాలంటే ఊళ్ళో ఉన్న షవకాల దగ్గరికి వెళ్ళి మితమైన వడ్డీ, దాదాపు 30% 40% వడ్డీ ఇచ్చడం, మళ్ళీ పంట వచ్చిన తర్వాత అతను నిర్ణయించిన రేటుకి ఇవ్వడం జరిగేది. కానీ ఈ రోజుల్లో రైతే మహారాజు అయిపోయాడు. తన ఇష్టం వచ్చిన లోన్ తీసుకోవచ్చు, తన ఇష్టం వచ్చిన వాడి మార్కెట్ అమ్ముకోవచ్చు, తన ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటి కారణం మన నేషనలైజేషన్. రాంబాబు గారు చెప్పినట్టుగా నేషనలైజేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రైవేట్ కరెంట్ చేసే ఇప్పుడు బ్యాంకులో కూడా మనం అందరం అడ్డుపడాలి. తెలంగాణ బ్యాంక్ రిటైల్స్ ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటైల్స్ ఫెడరేషన్ ఆల్వేస్ విత్ ది AIB and UAB for supporting the cause for the service of the national people. And రాంబాబు గారు చెప్తూ TBRF మర్చిపోయారు అంటే మర్చిపోలేదు, ఆయన మనసులో ఉంది అది. TBRF is always with the Andhra Pradesh Bank Employees Federation and this part of it. We are with you, sir, and we always, many people from Canara Bank, Kotak Mahindra Bank, Central Bank, Vijay Bank, there are Syndicate Bank, they are with us, and we always with you and support your cause. And we request you also support our causes if they whenever required. Thank you for giving this opportunity. వారు ఇప్పటి నుంచి కాదు, నాకు గడిచినటువంటి 40 సంవత్సరాల కాలం నుంచి వారితో నాకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది వారికి. అయితే ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆయనకి ఏ రకమైన అనారోగ్యం, ప్రస్తుతం ఆయన స్టిక్తో నడుస్తున్నారు, మొన్ననే పడిపోయినారు కింద, అయినా సరే నిన్న నాకు ఫోన్ చేసినారు, మేమందరం వస్తాం, వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాం. సో ఆయన వయసు కానీ అనారోగ్యం కానీ ఏది కూడా నేషనలైజేషన్ అనేటటువంటి డేనాడు మేము పార్టిసిపేట్ ఇది అడ్డు రాలేదని. అందుకని ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి మొత్తం సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా మేము మా కార్నర్ ఆఫ్ ది హార్ట్లో మాకు ఆ కృతజ్ఞత ఉంది. ఏవైనప్పటికీ కూడా మా యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో 100% కాదు 150% మీతో పాటు ఉంటాం మేము. మీ యొక్క డిమాండ్స్ కానీ మీ యొక్క కోరికలు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్స్గ్రేషియా అనేటటువంటి పదంతో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జర్నీ. సో రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం టుగెదర్ కలిసి సాధిద్దాం. సో ప్రత్యేకంగా లక్ష్మణరావు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రకంగా ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ మీద కూడా మనం పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఇది. సరైనటువంటి వేదిక కాకపోయినా కూడా సందర్భం కాబట్టి మనం చెప్తున్నాం. ఎందుకంటే మన మెంబర్షిప్ దాదాపుగా 1,50,000 మెంబర్షిప్ తగ్గిపోయింది మనకి రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల. సో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బలహీన పడిందనంటే భారతదేశంలో బ్యాంకింగ్ రంగం బలహీన పడినట్టే లెక్క. సో ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. అందుకని మెంబర్షిప్ని పెంచుకునేటటువంటి ప్రాసెస్లో మెయింటెనెన్స్ స్టాఫ్ని అవుట్సోర్స్ చేయొచ్చు అనేటటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా మనం దాన్ని ఛాలెంజ్ చేస్తూ రేపు రాబోయేటటువంటి రోజుల్లో రిక్రూట్మెంట్ మీద పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయబోతున్నాం. ఇదే రకమైనటువంటి స్ఫూర్తి కూడా మీరందరూ కంటిన్యూ చేయాలి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ బ్యాంకులు వర్ధిల్లాలి, 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 జిందాబాద్, 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 జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్, అవర్ యూనిటీ లాంగ్ లివ్, అవర్ యూనిటీ జిందాబాద్. ఈనాటి బ్యాంక్ నేషనలైజేషన్ డే 55 సంవత్సరాలు సెలబ్రేషన్ భాగంగా మన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్, అలానే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ మరియు మన ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం మార్నింగ్ ఇందిరాగాంధీ మేడం గారికి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించి, అలానే మన యూనియన్ బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో మన ఫెడరేషన్ అలానే AIB ఇచ్చిన పిలుపు మేరకు ఒక సోషల్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక బాధ్యతమైన AIB యూనిట్గా మన యూనియన్ బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మన అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులకి చిన్న సాయం చేద్దామని ఉద్దేశంతో మన ప్రెసిడెంట్ కామ్రేడ్ టి రవీంద్రనాథ్ గారు ఆధ్వర్యంలో చిన్న సోషల్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. మనం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర నాయకులు, మన AIB సెక్రటరీ, అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి,
మన ముఖ్యమైన నాయకులు కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు మన మధ్యలో ఉండడం, అలానే ఫెడరేషన్ అలానే మన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, అలానే మన సీనియర్ నాయకులు జాయింట్ సెక్రటరీ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీ ఫెడరేషన్ కామ్రేడ్ పివి కృష్ణారావు గారు మన మధ్యలో ఉన్నారు. అలానే ఈరోజు మన ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం అన్ని చేసుకోవడానికి సహకరించిన మన పోలీస్ శాఖకి, ముఖ్యంగా మన డీసీపీ గారికి, యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన ఎస్ఐ గారికి, అలానే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనల్ని సహకరించారు, అలానే మీడియా వాళ్ళు కూడా సహకరించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని మన నాయకులు రాంబాబు గారు, రవీంద్రనాథ్ గారు, కృష్ణారావు గారు ఆధ్వర్యంలో నడిపిస్తామని మీ అందరికి కోరుతూ, ఈ చిన్న కార్యక్రమం ఒక 55 మందికి ఈరోజు ఒక సింబాలిక్గా 55 దినం మనం జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని సింబాలిక్గా ఒక 55 గ్రాసరీ ఐటమ్స్ ప్యాకెట్స్, రైస్, ఆయిల్, దాలు, సాల్ట్, మిర్చి, హల్దీ ఇట్లాంటి ఒక మినిమం నీడ్ కోసం ఏవైతే పనికొస్తాయో అవి అరేంజ్ చేయడం జరిగింది మన యూనియన్ బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున. సో ఈ కార్యక్రమంని ప్రారంభించి 2 వాక్యాలు చెప్పాలని మన బిఎస్ రాంబాబు గారిని కోరుతున్నాను. రవి, కామ్రేడ్ కృష్ణారావు, కామ్రేడ్ సమద్, కామ్రేడ్స్, చాలా సంతోషం. 55 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఒక 55 ప్రొవిజన్స్ని పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటటువంటిది చాలా చక్కటి ఆలోచన. అదే రకంగా గడిచినటువంటి 55 సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ మనం చేస్తూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా, హైదరాబాదే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, అన్ని విలేజెస్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి బ్యాంకులు మాత్రమే పేద ప్రజలకు ఆర్థికపరమైనటువంటి అవకాశాలని, ఆశయాల్ని కల్పించగలిగేటటువంటి పబ్లిక్ సెక్టార్. ఎందుకంటే లాభార్జన అనేటటువంటిది దీని ఉద్దేశం కాదు, ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం అనేటటువంటిదే. అందుకనే మేము కూడా కోరుకునేది ఏంటంటే బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోనే ఉండాలి. దానివల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగం కలగాలి. వారికి సంబంధించిన రుణ అవసరాలు కానీ, వాళ్ళు చేసుకున్నటువంటి చిన్న చిన్న పొదుపు మొత్తాలు ఏవైతే ఉంటాయో దానికి మొత్తానికి కంప్లీట్గా భద్రత కల్పించగలిగేది ప్రభుత్వ రంగ బ్యాంకు మాత్రమే, ప్రైవేట్ బ్యాంకులు కాదు ఇవన్నీ. అందుకని ప్రైవేట్ బ్యాంకులు కూడా ప్రభుత్వ పరంలోకి తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క చిన్న చిన్న పొదుపులకి 100కి 100% రక్షణ కల్పించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని కంటిన్యూ చేయడమే కాకుండా మరికొన్ని ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలి అనేటటువంటి డిమాండ్కి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.